చూడొచ్చు బ్యాలెన్స్ లేకుండా ఎట్లా వాళ్ళు బోనాన్ని మూడు అంతస్తుల బోనం అని చెప్పొచ్చు. అద్భుతంగా బోనాల జాతర కొనసాగుతుంది. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ఎన్ని సమస్యలు ఎదురైనా అడుగడుగుల సమస్యలు ఎదురైనా అమ్మవారికి బోనం సమర్పించడంతో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. భక్తులు భక్తి సేవలతో వచ్చి బోనాలను సమర్పిస్తూనే ఉన్నారు. వాళ్ళ భక్తి భావాన్ని చాటుకుంటున్నారు. చూడొచ్చు వాళ్ళు ఎంత బ్యాలెన్సింగ్ గా బోనాన్ని భక్తి సేవలతో బోనాన్ని సమర్పిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మనమైతే వెళ్తాం సార్, మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. అసలు ఏంటి ఆ బోనంలో ఏముంది కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం వాళ్ళు మాట్లాడే పరిస్థితిలో లేరని చెప్తారు, కానీ చూడొచ్చు మనం క్లియర్ గా విజువల్స్ లో వాళ్ళ అమ్మవారి భక్తి పరవశంలో కూడా మునిగిపోయారు మనకు క్లియర్ గా కనిపిస్తున్నాయి. డప్పు చప్పులకైతే వాళ్ళు ఎంత బాగా ఆడుతున్నారు. అంత పెద్ద బోనం, అది కూడా వెండి బోనం, క్లియర్ గా చూసిన అంత పెద్ద బోనం తల మీద పెట్టుకొని ఆడుతున్నారంటే అసలు చిన్న విషయం కాదు. అసలు మామూలుగా చిన్న బోనం పెట్టడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది మోయడం. అట్లాంటిది ఎంత పెద్ద బోనం, దాదాపుగా అదొక 3 feet వరకు కూడా ఉంటుంది బోనం. ఆ బోనం ఒక పెద్ద బింద, మళ్ళీ ఒక మీడియం సైజ్ బింద, అండ్ ఇంకొక చిన్నది, ఇవన్నీ కూడా 3 కూడా పెట్టుకొని చాలా అద్భుతంగా అయితే వాళ్ళైతే ఆడుతున్నారు. మనం క్లియర్ గా అయితే చూడొచ్చు విజువల్స్ అయితే. మీరు మాట్లాడిపోద్దు, మధ్యలో లైవ్ ఇవ్వాలా. చూస్తున్నాం కదా బోనాలు ఎంత కోలాహలంగా సాగుతున్నాయో డబ్బు చప్పుల మధ్య. ఒకటి చెప్తా, వాళ్ళిద్దరి మధ్యలో వెనకలు కలపడండి, ఏం బాగుంటుంది. వాళ్ళిద్దరు బాగా అవుతున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో వెనక ఉండండి. ఆ సాంబాల పట్టుకున్నారు మధ్యలో ఉండాలి. చూసాక బోనాలు ఎంత వైభవంగా సాగుతున్నాయో. బోనాలు చూడండి, ఇక్కడ నృత్యాలు, బోనాలు ఎత్తుకొని పోతురాజుల విన్యాసాలాగా ఎట్లా అందంగా కనిపిస్తుందో చూడొచ్చు. బోనాలు అంటేనే ఒక వైబు, తెలంగాణలో బోనాలు అంటేనే ఒక వైబు. ఆ బోనాలు చూస్తే అందరూ డ్యాన్స్ చేయాలనిపిస్తుంది. చూడండి ఎంత లయబద్ధంగా, ఎంత అందంగా డ్యాన్స్ చేస్తున్నారు. చూస్తుంటే ఇది తెలంగాణలో చాలా వైబ్ ఇచ్చేటువంటి పండుగ బోనాల పండుగ, బతుకమ్మ, ఈ రెండే చెప్తుంటారు. సో బోనాలు, బతుకమ్మ ఇవి ఈ రెండు విడదీయరు, దాని సంబంధం తెలంగాణకు ఉంటుంది. కానీ కాబట్టి బోనాలు ఎంత వైభవంగా జరుగుతున్నాయో చూస్తున్నాం. పోతరాజులందరూ కూడా అమ్మవారిపై భక్తి సేవలతో ఎంతో ఉత్సాహంగా వీళ్ళందరూ కూడా పోతరాజులు నృత్యాలు చేస్తున్నారు. పాటలతో పోతరాజులందరూ కూడా అమ్మవారికి ఎంతో భక్తి భావంతో బోనాలను సమర్పిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇది చూడొచ్చు, అమ్మవారికి నైవేద్యం తీసుకొచ్చి ఆట పాటలతో అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తున్నారు. ఆనందమైన పూజలు అవుతున్నాయి, సంతోషమైన పూజలు అవుతున్నాయి. మాకు 10,000 అంత ఆనందమన్న లోకానికి దేవతనన్న రాజ్యానికి రానినన్న 10,000 కలిగి తొలుతోరు మలుతోరు సోమన్నగుండ్లు భీమన్నగుండ్లు సంతోషం అంటున్న 10,000 నేటికైనా ఆనందమన్న 10,000 లష్కర్ మాంకాలినన్న చంద్ర మాంకాలిని కలకత్తా కాలినన్న ఉజ్జయిని మాంకాలినన్న సంతోషం లేక చూడొచ్చు మనము ఎంతో భక్తి భావంతో వీళ్ళందరూ కూడా పోతరాజుల నృత్యాలతో అమ్మవారి పైన భక్తి భావంతో ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చి బోనాలను సమర్పించేందుకు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి కృపకు పాత్రలయ్యేందుకు కుటుంబ సభ్యులందరితో కలిసి తరలి వచ్చారు. మీరు చెప్పండి, ఎంతసేపు నుంచి కష్టపడ్డారు బోనం తయారు చేయడానికి? 3 గంటలు పట్టింది మేడం. 3 గంటలు పట్టిందా? కుటుంబ సభ్యులందరూ వచ్చినాం, అందరూ వచ్చినాం. అంత మంచి ప్రతి ఏడాది బాగా చేసుకుంటాం మేడం. అంతా సంతోషమే, అమ్మ దయ, అంతంత సంతోషం చెప్పాడికి. చెప్పండి. సో చూస్తున్నాం కదా ఎంత ఎనర్జెటిక్ గా, ఎంత ఉత్సాహంగా, ఎంత జోష్ఫుల్ గా బోనాలు సాగుతున్నాయో. ఇట్లా పోతురాజుల వేషధరంలో వాళ్ళు వస్తూ అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఒక వైభవంగా ఉత్సవాన్ని జరుపుకుంటుంటారు. సో ఇది వర్షాకాలం కాబట్టి వర్షాకాలంలో జరిగేటువంటి ఆషాఢ మాస బోనాలు చాలా విశిష్టత ఉన్నాయి. ఇక్కడ మహంకాళి అమ్మవారి బోనాలు అంటే మొత్తం హైదరాబాద్ మొత్తం ఒక వైబ్ ఉంటుంది. సో గోల్కొండలో స్టార్ట్ అయినటువంటి ఈ బోనాలు ఇంకా కొనసాగుతూనే ఉంటాయి. సో చాలా చోట్ల మనం చూస్తున్నాం. సో ఎట్లా అంటే ఏం చేయబోతున్నారు ఇప్పుడు? నెక్స్ట్ ఏంటి, ఏముంటుంది కార్యక్రమం? లోపలికి వెళ్ళిన తర్వాత లోపల పూజ అమ్మవారి గుళ్ళకి దర్శనంకి వెళ్తాం. దర్శనం పోయి వచ్చినాక ఇంటికి వెళ్తాం.
ఏం పూజిస్తారు అమ్మవారిని? అమ్మవారిని ఏం కొలుస్తారన్నమ్మ? మంగళం చిన్న ఉన్నప్పటి కొలుస్తాం, మా ఇంటి కులదేవత. అమ్మవారికి ఒకప్పుడు బలిగా మేకలని బలిచ్చేవారు, ఇప్పుడు అమ్మవారికి గుమ్మడికాయలను బలిస్తుంటారు. మనం చూడొచ్చు అమ్మవారు వచ్చి కొంతమంది పూనకం కూడా ఉన్నారు.